గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డివిజన్కి సంబంధించిన ట్రిక్స్ చూద్దామండి. డివిజన్ ట్రిక్స్. డివిజన్ ట్రిక్స్ నేర్చుకునే ముందు ఫస్ట్ బేస్ నెంబర్స్ అంటే ఏంటి చూద్దామండి. బేస్ నెంబర్స్ అంటే ఏంటి చూడండి. 10, 100, 1000 అప్ టు సో ఆన్ వాల్యూస్ బేస్ నెంబర్స్. నెక్స్ట్ బిలో బేస్ నెంబర్స్ అంటే ఏంటి చూడండి. బిలో బేస్ నెంబర్స్ అంటే ఏంటి చూడండి. 99 అంటే నియర్ బై 100, 98, 9999 నియర్ బై 1000 అండి. 9998, 9997, 97 అలా 100కి 10కి 1000కి బిలో ఉన్న నెంబర్స్, నియర్ బై ఉన్న నెంబర్స్ని బిలో బేస్ నెంబర్స్ అని తీసుకుంటామండి. నెక్స్ట్ అబోవ్ బేస్ నెంబర్స్. అబోవ్ బేస్ నెంబర్స్ అంటే ఏంటి చూడండి. 100 అబోవ్, 10 అబోవ్, 1000 అబోవ్, నియర్ బై 1000 కానీ అబోవ్ ఉండాలి వాల్యూస్. అంటే 102, 103, 105, 1002, 1002, 1005, 1005 అప్ టు సో అని ఉంటే వాటిని అబోవ్ బేస్ నెంబర్స్ అని తీసుకుంటామండి. మనము ఈ డివిజన్ చేయడానికి బిలో బేస్ నెంబర్స్ ఉంటే ఏ మెథడ్ యూస్ చేయాలి, అబోవ్ బేస్ నెంబర్ ఉంటే ఏ మెథడ్ యూస్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నిఖిలం మెథడ్. నిఖిలం మెథడ్ అంటే ఓన్లీ బిలో బేస్ నెంబర్స్ని తీసుకుంటామండి. బిలో బేస్ నెంబర్స్. నెక్స్ట్ పారవర్త్య మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి పారవర్త్య మెథడ్. దీంట్లో ఏంటనంటే అబోవ్ బేస్ నెంబర్స్ తీసుకుంటామండి. అబోవ్ బేస్ నెంబర్స్ తీసుకుంటాం. దీంట్లోనేమో బిలో బేస్ నెంబర్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఒక నెంబర్ చూడండి. నేను 998 అని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 998 అనేది ఏమవుతుంది చూడండి. 998 అని అంటే ఈ ప్లేస్లో ఉంటుంది, బిలో బేస్ నెంబర్స్లో ఉంటుంది. నేను ఈ బిలో బేస్ నెంబర్స్లో ఉన్న 998ని నియర్ బై దేనికి నియర్ బై ఉంది, 1000కి నియర్ బై ఉంది. నేను ఇప్పుడు 1000కి నియర్ బై తీసుకున్నాను. 1 2 3. 1000లో నుంచి నేను ఈ 998ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది చూడండి. 0 అనేది స్మాల్ నెంబర్, 8 అనేది బిగ్, 0 9 9 కూడా బిగ్ నెంబర్ అండి. 0 9 9 కూడా బిగ్ నెంబర్. సో మనం ఏం చేసుకుంటాం, బారోయింగ్ తీసుకుంటాం. బారోయింగ్ తీసుకుంటే ఏమవుతుంది, 1 అనేది 0 అయిపోతుంది, ఇది 10 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి బారోయింగ్ తీసుకుంటే ఈ 10 అనేది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి బారోయింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇది 9 అవుతుంది, ఇది 10 అయిపోతుంది. ఓకేనా. అంటే 9 9 10లో నుంచి 998ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. దీంట్లో డైరెక్ట్గా ఈ మెథడ్నే యూజ్ చేస్తామండి. ఇప్పుడు 998 ఉంది. దీంట్లో 9 9 10 ఎన్ని 9s ఉన్నాయో అన్ని 9s డైరెక్ట్ తీసుకుంటాం. లాస్ట్ ప్లేస్లో 10 తీసుకుంటాం. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ప్లేస్లో ఫస్ట్ 2 100s 10s ప్లేస్లో 99 తీసుకుంటాము. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో 10 తీసుకుంటాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 998 అంటే ఏమవుతుంది చూడండి. 10 - 8 అంటే 2 వచ్చేస్తుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఆన్సర్ ఏమొచ్చేసింది, 2 వచ్చేసిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ నెంబర్ ఉందండి. ఏముంది చూడండి. 9999 అని ఉంది. 999 ఉంటే ఏం తీసుకోవాలి చూడండి. ఫస్ట్ 1 2 3 ఈ 3 ప్లేసెస్లో 9 తీసుకుంటాం, 99 తీసుకుంటాం. లాస్ట్ ప్లేస్లో 10 తీసుకుంటాం. మిగతావి సేమ్ 999. సబ్ట్రాక్షన్ చేయండి. 10 - 9 అంటే 1 వస్తుంది, ఇది 0 అయిపోతుంది, 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. అంటే 1000లో నుంచి మనం 9999ని సబ్ట్రాక్షన్ చేస్తే 1 వచ్చేసింది. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ మనము నిఖిలం మెథడ్లో డివిజన్ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 103 డివిజిబుల్ బై 99. 99 అనేది
బిలో నెంబర్ అండి. బిలో నెంబర్ కాబట్టి మనం నిక్కిలం మెథడ్ యూజ్ చేద్దాం. ఇక్కడ 9 ఉంది, డివిజన్ 103 తీసుకున్నాను నేను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 ఉంది కదా, ఈ 9లో ఇక్కడ 9 రాస్తాము, ఇది 10 రాస్తాము. సబ్ట్రాక్షన్ చేయండి, ఏమవుతుంది? 10 - 9 అంటే 1 వస్తుంది. 9 - 9 అంటే 0 వస్తుంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 1 2 డిజిట్స్ని సపరేట్ చేసేసేయండి. ఇది రిమైండర్ అవుతుంది, ఇది కోషెంట్ అవుతుంది. ఈ ప్లేస్లో ఉన్నది ఏమవుతుంది చూడండి? రిమైండర్. ఈ ప్లేస్లో ఉన్నది ఏమవుతుంది చూడండి? కోషెంట్. అది కోషెంట్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న కోషెంట్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1 అని రాస్తున్నాను. రాసాక ఇక్కడ చూడండి 0 × 1 0, 1 × 1 1. ఇక్కడ చూడండి యాడ్ చేసుకోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి? 3 + 1 4, 0 + 0 0. ఇది వచ్చేసి మనకేమవుతుంది చూడండి? రిమైండర్. ఇది వచ్చేసి ఏమవుతుంది చూడండి? కోషెంట్. మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, అసలు వీళ్ళు చేశారు, ఇది కరెక్ట్ వచ్చిందా రాలేదని. నార్మల్ మెథడ్లో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. 99ని 103 తోటి డివిజిబుల్ చేయాలి. 91 1 99. ఓకేనా. ఇక్కడ చూడండి 3 అనేది స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్. 0 9 ఉంది, ఇది కూడా బిగ్ నెంబర్. బారోయింగ్ తీసుకుంటాం. బారోయింగ్ తీసుకుంటే ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. ఇదేమవుతుంది? 10 అవుతుంది. ఈ 10లో నుంచి మళ్ళీ ఇది 9 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఇక్కడ చూడండి 13 - 9 అంటే ఏమవుతుంది? 4 వస్తుంది. 9 - 9 అంటే 0. ఇక్కడ చూడండి రిమైండర్ ఏమొచ్చింది? 4 కదా వచ్చింది. ఇది రిమైండర్. కోషెంట్ ఏమొచ్చింది చూడండి? 1 కదా వచ్చింది. కోషెంట్. ఇక్కడ చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. 1 అనేది కోషెంట్ వచ్చింది, 4 అనేది రిమైండర్ వచ్చింది. మీకు షార్ట్కట్లో కావాలంటే ఈ మెథడ్లో చేసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకొక క్వశ్చన్ చూడండి. 123 డివైడ్స్ 98. 98 అనేది బిలో బేస్ నెంబర్ అండి. బిలో బేస్ నెంబర్ కాబట్టి ఏం తీసుకుంటాము? 98 1 2 3. ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి? 9 ప్లేస్లో 9 తీసుకుంటాము. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ ప్లేస్లో 10 తీసుకుంటాం కదా. 10 - 8 అంటే ఏమవుతుంది? 2 వస్తుంది. 9 - 9 అంటే 0 వస్తుంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 2 డిజిట్స్. 1 2 డిజిట్స్ తర్వాత బ్రేక్ చేసుకుంటాం. బ్రేక్ చేసుకుంటే ఇదేమవుతుంది? ఇదేమో రిమైండర్ అవుతుంది, ఇదేమో కోషెంట్ అవుతుంది. 1 ఉంది కదా, 1 కోషెంట్ ఆల్రెడీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దించుకుంటాము, 1 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 0 × 1 0. నెక్స్ట్ 2 × 1 2. ఈ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 3 + 2 = 5. 2 + 0 = 2. ఇక్కడ చూడండి మనకి రిమైండర్ అనేది 25 అవుతుంది. రిమైండర్ 25. కోషెంట్ వచ్చేసి 1 అవుతుంది. ఇది కూడా సేమ్ నార్మల్ ప్రాసెస్లో చేద్దాం. మీకు ఎందుకనంటే కన్ఫ్యూజ్ అవుతుంది కదా, వచ్చిద్దా లేదా, అసలు కరెక్టా రాంగ్ అనేది. ఇది 123. 98 1 98. ఇక్కడ చూడండి బారోయింగ్ తీసుకోండి. 3 అనేది స్మాల్ నెంబరే, 2 అనేది కూడా స్మాల్ నెంబర్. బారోయింగ్ 0 అయిపోతుంది, ఇదేమవుతుంది? 12 అవుతుంది. మళ్ళీ బారోయింగ్ తీసుకుంటే ఇదేమవుతుంది? 11 అవుతుంది, 13 అవుతుంది. నెక్స్ట్ 13 - 8 అంటే 2 + 3 5 వస్తుంది. 11 - 9 అంటే 2 వస్తుంది. ఇక్కడ చూడండి ఇదేమొచ్చింది? రిమైండర్ వచ్చింది కదా. నెక్స్ట్ ఇదేమొచ్చింది? కోషెంట్ వచ్చింది కదా. కోషెంట్ 1 కదా వచ్చింది. రిమైండర్ 25 కదా వచ్చింది. సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. 2 డిజిట్స్ ఉంటే ఓకే, అట్లా కాకుండా 3 డిజిట్స్ క్వశ్చన్ ఏదైనా వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 301 201 డివిజిబుల్ బై 998 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి 998 301 201. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలి? 9 లాస్ట్ ప్లేస్లో 10 తీసుకుంటాం. 10 - 8 అంటే ఏమవుతుంది? 2. 9 - 9 0. 9 - 9 0. ఇక్కడ ఎన్ని డిజిట్స్ వచ్చాయి?
1 2 3 డిజిట్స్, 1 2 3 డిజిట్స్, 3 డిజిట్స్ని బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేసి ఇది రిమైండర్ అవుతుంది, ఇది కోషెంట్ కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ 3ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కిందికి దించేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 0 ఇంటూ 3 0, 0 ఇంటూ 3 ఇంటూ 0, 0 ఇంటూ 3 0, 3 2 జా 6, 6 రాసేయండి. నెక్స్ట్ ఏమవుతుంది, 0 ప్లస్ 0 0 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 0తో మల్టిప్లై చేయండి, 0 ఇంటూ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ 0 0, నెక్స్ట్ 2 ఇంటూ 0 0, నెక్స్ట్ 1 ప్లస్ 0 ప్లస్ 0 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 కదా, 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 1 0, 2 ఇంటూ 1 2. ఇప్పుడు యాడ్ చేసుకోండి, 2 ప్లస్ 1 3, 0 ప్లస్ 0 ప్లస్ 0 0, 6 ప్లస్ 2 8. మనకి ఇక్కడ చూడండి 301 అనేదేమో కోషెంట్ అవుతుంది, ఈ 803 అనేదేమో రిమైండర్ అవుతుందండి. ఓకేనా, క్లియరా. మళ్ళీ ఒకసారి చూడండి, సేమ్ ప్రాబ్లం. ఇక్కడ 3 0 1 2 0 1 ఉందండి. నేను 998తో డివిజిబుల్ చేస్తున్నాను. మనం ఫస్ట్ 2 ప్లేసెస్లో 9 తీసుకోవాలి, లాస్ట్ యూనిట్ ప్లేస్లో 10 కదా తీసుకోవాలి. 10 - 8 అంటే 2 వచ్చేసింది, 9 - 9 అంటే 0, 9 - 9 అంటే 0, అంటే 1 2 3 డిజిట్స్ వచ్చాయి కాబట్టి నేను 3 డిజిట్స్ తర్వాత బ్రేక్ చేశాను. ఇది రిమైండర్ పార్ట్ అవుతుంది, ఇది కోషెంట్ పార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న 3ని నేను కిందికి దించేసుకున్నాను. దించేసుకున్న తర్వాత ఈ 3 తోటి దీన్ని మల్టిప్లై చేశాను. 3 ఇంటూ 0 0, 3 ఇంటూ 0 0, 3 2 జా 6 రాసేసాను. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఉన్నదాన్ని యాడ్ చేసుకున్నాను, 0 ప్లస్ 0 0 వచ్చేసింది. ఈ 0 తోటి మళ్ళీ మల్టిప్లై చేశాను, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 2 0. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లోనే యాడ్ చేసుకున్నాను, 1 ప్లస్ 0 ప్లస్ 0 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1 తోటి మల్టిప్లై చేసుకుంటున్నాను, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 2 2. ఇప్పుడు చూడండి, టోటల్గా అన్నీ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుంటే వస్తుంది 1 ప్లస్ 2 3 అవుతుంది, 0 ప్లస్ 0 ప్లస్ 0 0 అవుతుంది, 6 ప్లస్ 2 8 అవుతుంది. మనకి 803 అనేది రిమైండర్ వచ్చింది, 301 అనేది కోషెంట్ వచ్చింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నార్మల్ ప్రాసెస్లో చేసి చూడండి, క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ చూడండి, ఎబో ఉంటే ఎబో నెంబర్, ఎబో బేస్ నెంబర్. ఎబో బేస్ నెంబర్ అంటే ఏంటి చూడండి, 102 103 105 1002 1005 అట్లా ఎబో బేస్ నెంబర్స్ ఉంటే డివిజన్ ఎలా చేస్తామంటే చెప్పాను నేను. ఏ మెథడ్లో అంటే పారవర్త్య మెథడ్ అని చెప్పానండి. అదేదో చూద్దాము. ఎబో బేస్ నెంబర్, ఎబో బేస్ నెంబర్ ఇస్తే క్వశ్చన్స్ ఎలా డివిజన్ చేయాలో ట్రిక్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 1414 డివిజిబుల్ బై 101. 101 అనేది ఏమవుతుంది చూడండి, ఎబో బేస్ నెంబరే కదా. బిలో అని అంటే 100కి బిలో ఉండాలి, ఎబో అంటే 100 ఎబో ఉండాలి. 101 అనేది ఎబో బేస్ నెంబర్. నేను 101ని తీసుకున్నాను. 101 1414 అని తీసుకున్నాను. ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్న 100ని క్రాస్ చేసి 100 ప్లేస్లో ఉన్న 1ని క్రాస్ చేసేయండి. ఇంకా మిగిలింది ఏంటి, 0 -0 అని తీసుకోండి. దీన్ని 1 ఉంది, 1ని -1 అని తీసుకోండి. ఇప్పుడు టోటల్గా ఎన్ని డిజిట్స్ వచ్చాయి, 1 2 డిజిట్స్ వచ్చాయి. 2 డిజిట్స్ కాబట్టి 2 డిజిట్స్ తర్వాత బ్రేక్ చేయండి. ఇది రిమైండర్ అవుతుంది, ఇది కోషెంట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ 1 ఉన్నది కదా, ఈ 1ని కిందికి దించేసుకోండి. ఇప్పుడు -0 ఇంటూ 1 -0. ఓకేనా. నెక్స్ట్ -1 ఇంటూ -1 -1. నెక్స్ట్ చూడండి, ఈ 4 -0 అని అంటే ఏమవుతుంది, 4 వస్తుంది. నెక్స్ట్ -0 ఇంటూ 4 ఏమవుతుంది, 0నే అవుతుంది, -0 అవుతుంది. 0 రాసిన -0 రాసిన నో ప్రాబ్లం. -1 ఇంటూ 4 -4. ఇప్పుడు యాడ్ చేయండి, 4 - 4 అంటే 0 అవుతుంది, 1 - 1 అంటే 0 అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చిందో, రిమైండర్ అనేది 0 వచ్చింది, కోషెంట్ అనేది
4 వచ్చింది, 14 వచ్చింది సారీ. ఓకేనా, కోషెంట్ అనేది 14 వచ్చింది, రిమైండర్ అనేది 0 వచ్చింది. నేను దీన్ని ఒకసారి మీకు నార్మల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను. 1 4 1 4 1 0 1 1 జా ఏమవుతుంది, 1 0 1 అవుతుంది. 1 - 1 0, 4 - 0 4, ఇది 0 అవుతుంది, 4. ఇక్కడ చూడండి 1 0 1 × 4 చేయండి, 4 1 జా 4, 4 0 0, 4 1 జా 4 అంటే 4 టేబుల్లో పోతుంది, 4 0 4. రిమైండర్ వచ్చేసి 0 వచ్చింది. నెక్స్ట్ కోషెంట్ వచ్చేసి 14 వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ వచ్చింది కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో ఈజీగా ఉంటుంది, ఇలా చేసేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. 3 3 9 9 డివిజిబుల్ 103. 103 అనేది ఎబో బేస్ నెంబర్ అండి. ఎబో బేస్ నెంబర్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. 103 3 3 9 9. ఈ 1 ఫస్ట్ ప్లేస్ని డిలీట్ చేసేయండి, లీవ్ చేయండి. లేదనంటే ఇది ఏమొస్తుంది చూడండి, -0 అవుతుంది, ఇది -3 అవుతుంది. టోటల్గా ఎన్ని డిజిట్స్ వచ్చాయి మనకి 2. 1 2 డిజిట్స్ని బ్రేక్ చేయాలి. ఇదేమవుతుంది, రిమైండర్ అవుతుంది, ఇదేమవుతుంది, కోషెంట్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న 3ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోషెంట్ ప్లేస్లో దించేసుకోండి. ఇప్పుడు చూడండి -0 × 3 0, -3 × 3 -9. ఇప్పుడు చూడండి 3 + 0 ఏమవుతుంది, 3 అవుతుంది. మళ్ళీ ఈ 3ని 3 × -0 -0. నెక్స్ట్ -3 × 3 -9. ఇప్పుడు చూడండి వీటిని యాడ్ చేయండి. 9 - 9 అంటే 0 అయిపోతుంది, 9 - 9 అంటే 0 అవుతుంది, -0 అంటే 0నే అవుతుంది. ఇది చూడండి ఏమొచ్చేసింది, కోషెంట్ వచ్చేసింది. ఇదేమొచ్చేసింది, రిమైండర్ వచ్చేసింది. మీరు నార్మల్ ప్రాసెస్లో ఒకసారి చేసుకొని చూడండి, కరెక్ట్ వస్తుందా రాంగ్ వస్తుందా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 1 4 5 6 డివిజిబుల్ బై 112. 112 అనేది ఎబో నెంబర్ అండి. ఎబో నెంబర్ కాబట్టి 112 అని తీసుకున్నాను. 1 4 5 6. ఇక్కడ 1ని లీవ్ చేయండి, ఇది -1 అవుతుంది, ఇది -2 అవుతుంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ వచ్చాయి, 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే చూడండి -1 -2 వచ్చాయి కదా. ఇక ఈ ఫస్ట్ ప్లేస్లో ఏముంది, 1 ఉంది కదా, ఈ 1ని కిందికి దించేసుకోండి. -1 × 1 -1 -2 × 1 -2 4 - 1 3. నెక్స్ట్ మళ్ళీ ఈ 3తో దీన్ని మల్టిప్లై చేయండి. -1 × 3 -3 -2 × 3 -6. టోటల్గా ఇవి యాడ్ చేసుకోండి. 6 - 6 అంటే 0 అవుతుంది. -3 -2 అంటే -5, -5 + 5 అంటే 0 అవుతుంది. వచ్చేసింది మనకి రిమైండర్ ఏమొచ్చేసింది, రిమైండర్ = 0 వచ్చింది. నెక్స్ట్ కోషెంట్ వచ్చేసి 13 వచ్చింది. ఒకసారి చూడండి 1 4 5 6 1 1 2 అండి. 1 1 2 1 జా 1 1 2. సబ్ట్రాక్షన్ చేయండి. 5 - 2 అంటే 3 అవుతుంది, 4 - 1 అంటే 3 అవుతుంది, ఇది 0 అయిపోతుంది, 6. ఇప్పుడు చూడండి 1 1 2 × 3 చేయండి. 3 2 జా 6, 3 1 జా 3, 3 1 జా 3 అంటే 3 టేబుల్లో పోతుంది. 3 3 6 అనేది = 0. మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది, కోషెంట్ అనేది 13 వచ్చింది. వెరిఫై చేసినా కూడా సేమ్ ఆన్సర్ వచ్చిందండి. మీరు కావాలంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.